ఏ కండిషన్ లో ఉందో తెలుసుకోవాలన్న జ్ఞానం కూడా లేదా నీకు? చిచ్చి, బాధ్యత లేని తండ్రి. లేదు నాన్న. బాబడిస్తున్నాడు, పోవే. అమ్మ అంటోందా? అవును బాబు, పాప పుట్టుక దగ్గర నుంచి అన్ని విషయాలు పూసుగుచ్చినట్టు చెప్తోంది. అవంతిక, నువ్వా? నన్ను మర్చిపోయావు కదా, నన్ను దూరం చేశావు కదా. ఎందుకొచ్చావు? చాలా రోజుల తర్వాత నేను చూడ్డానికి వస్తే ఎందుకు వచ్చావని అడుగుతావా? నా మనసు ఎంత బాధపడుతుందో అని ఆలోచించావా? ఎందుకొచ్చావో చెప్పు. చెప్తాను, పద. ప్రిన్సీ, అమ్మ ప్రిన్సీ. ప్రిన్సీ, డాడీ వచ్చారు, రామ్మా రామ్మా రా. వదులు వదులు, నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదులు. ప్రిన్సీ, ప్రిన్సీ, ప్రిన్సీ. డాడీ. ఎందుకు వచ్చానని అడుగుతున్నావు కదా. నా పాప కోసం వచ్చాను. నా కూతురు చేత అమ్మా అని ఆప్యాయంగా పిలిపించుకుందామని వచ్చాను. నా కూతురికి నేను చాలా రోజుల దూరం అయ్యాను. ఇకపై దూరం కావాలని అనుకోవడం లేదు. నా కూతురు దగ్గరే ఉంటాను. ప్రిన్సీ, ప్రిన్సీ. నాన్న, ఈమె మా అమ్మ కాదని చెప్పు. తినే మా అమ్మని చెప్పు నాన్న, చెప్పు నాన్న, చెప్పు. తను మీ అమ్మ కాదమ్మా, నేను మీ అమ్మని. ఈ అవంతికేనమ్మా మీ అమ్మ. నువ్వు మా అమ్మవి కాదు. ప్రిన్సీ అలా అంటుంటే ఏం మాట్లాడు వింటే చరణ్. పాప అమ్మని నేనే అని చెప్పు. ఎవరినో చూపించి అమ్మ అంటుంటే ఎలా ఊరుకుంటున్నావు? చిన్న పిల్ల తప్పు చేసినా, తప్పటడుగులు వేసినా ముద్దు చెప్పాల్సింది మనమే కదా. చెప్పు చరణ్. అమ్మ స్థానం అంటే అంత చులకనైపోయిందా? నువ్వు చేసిన మిస్టేక్ వల్ల పాప ఎంత మిస్గైడ్ అయిందో చూడు. నిజంగానే తనని అమ్మ అనుకుని తనకి దగ్గరైపోయింది. ఎన్ని రోజులు జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడి నుంచైనా పాప నిజం తెలుసుకుని నా ఒడిలోకి రావాలి. నువ్వు నిజం చెప్తేనే ప్రిన్సీ నమ్ముతుంది. చెప్పు చరణ్, చెప్పు. సడన్ గా ఎందుకు వచ్చావు? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? పాపే నా ప్రాణం. పాప కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా వెనకడును. నేనే అమ్మనని చెప్తావా లేదా? అవంతిక, ముందు నువ్వు వెళ్ళు. పరాయి వాళ్ళని ఇంట్లో పెట్టుకొని సొంత వాళ్ళని బయటకు పొమ్మంటున్నావు. ఎంత దారుణం చరణ్. అంటే ఈవిడ కారు అందర్నీ మాయ చేసి బుట్టలో వేసుకుందన్నమాట.
ఎవరి అమ్మాయి? దీనికి నీకు ఏంటి సంబంధం? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నా బాధ నీకిలా అర్థం కాదు. అర్థం కాదు. పాప నువ్వు నన్ను కాదన్నప్పుడు ఇంకా నేనెందుకు బతుకుండాలి? చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. అవంతిక! వదులు, నేను అవంతిక, ఏంటిది? చచ్చిపోతాను. నన్ను ఆగు. వదులు. అవంతిక, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? చరణ్, నన్ను వదులు. నీకే చెప్పేది. ఆగు. చరణ్. ఏంటి పిచ్చి పండ్లు? పాప నా దగ్గరికి రానప్పుడు, నన్ను చూసి భయపడుతున్నప్పుడు, పాప చేత నేను అమ్మ అని పిలిపించుకోలేనప్పుడు ఇంకెందుకు నేను బతుకుండడం? ఈ రోజు నువ్వు నన్ను కాపాడినా ఇంకోసారి కాపాడలేవు. నా కూతురు నన్ను దూరం చేస్తే పొడుచుకునో ఏ విషయం తాగో చేస్తాను. నా బాధ నీకు అర్థం కాదు. ఈ అమ్మ మనసు నీకు అర్థం కాదు. సమయం మించకముందే, సూర్యాస్తమయం కాకముందే బిడ్డని చేరుకోవాలి రక్తాక్షి. తొందరగా తొందరగా తొందరగా! నువ్వు తెలుసుకున్నది ఏంటి జాడేనా రక్తాక్షి? బిడ్డ తలదాచుకున్నది ఇక్కడేనా? ఏమండి, వీడేమని పిలుస్తున్నాడో విన్నారా? విన్నాను గాయత్రి, అత్త అని పిలుస్తున్నాడు. ఎవరైనా అమ్మ అమ్మ అని పిలుస్తారండి, వీడు మాత్రం అత్త అని పిలుస్తున్నాడు. నిన్ను చూస్తే వీడికి అత్త అని పిలవాలనిపిస్తుందేమో.
ఏరా నన్ను చూస్తే నీకు అత్త అని పిలవాలనిపిస్తుందా? ఓకే, నీ ఇష్టం. నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలుచుకో. అలా కమిట్ అయిపోవద్దు గాయత్రి. ఎందుకు? తర్వాత వీడి కోసం మనం పాపను కనాల్సి వస్తుంది. హా, మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు. బాగా ఎక్కువైందని నాకు అర్థమైంది. రక్తాక్షి, నువ్వు చేసిన మేలు మరవలేను. మళ్ళీ నీ సహాయం కావాల్సి వచ్చినప్పుడు పిలుస్తాను. నువ్వు బయలుదేరు. వీడి మేనత్ ఎవరు గాని నిజంగా చాలా అదృష్టవంతురాలు. వీడు మాటి మాటికి అత్త అని పిలుస్తున్నాడండి. మేనత్త అదృష్టవంతురాలో కాదో తెలియదు కానీ వీడు మాత్రం అదృష్టవంతుడే. అవును, ఎలా? అత్త అత్త అని పిలిస్తే వీడి ఆయుష్ పెరుగుతుంది. ఆ, అవునా? పెద్దోళ్ళు అలా చెప్పారు మరి. వీడి ముఖం చూస్తుంటేనే అదృష్టవంతులా కనిపిస్తున్నాడండి. నిండు నూరేళ్లు బతుకుతాడు. పాపం వీడి కోసం వాళ్ళమ్మ ఎంత బాధపడుతుందో కదండి. ఇప్పటి వరకు వీడమ్మ నాన్న జాడ తెలీదు. వాళ్ళని ఎలా కనిపెట్టాలో అర్థం కావడం లేదు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తారు. అప్పటి వరకు వీడు మనతోనే ఉంటాడు. అలాగే. కూర్చో. కూర్చో. ఎంతో కష్టపడి పట్టుకున్న బిడ్డని నా స్థావరం నుంచే పట్టుకుని వచ్చేస్తారు. ఇక్కడ నుండి బిడ్డను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. నీ తండ్రి పాలిట నువ్వు గండానివైతే నీ పాలిట నేను గండానిరా. వచ్చానురా బాలక, నిన్ను ఎత్తుకుపోవడానికొచ్చాను. ఈ ఇంటి నుంచి నిన్ను బయటికి రప్పించి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకునే వెళతాను రా బాలక. కాపాలికుడు ఇక్కడే కాపు కాస్తాడు. బిడ్డ చేతికి చిక్కే వరకు ఇక్కడే కాపు కాస్తాడు. చరణ్ గారు, ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. దయచేసి నన్ను వెళ్ళిపోనివ్వండి. ప్లీజ్ చరణ్ గారు. ఏమైందండి? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కుతుంది నాకు. పాప అమ్మ గురించి బెంగ పెట్టుకుందని, నేను లేకపోతే పాప ప్రాణాలకే ప్రమాదం జరుగుతుందేమోననే ఒకే ఒక్క కారణంతో నేనిక్కడుంటున్నాను. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం
చాలా వింతగా ఉంటున్నాయి. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. దయచేసి అలా అనకండి. మీరు లేకపోతే ప్రిన్సీ మళ్ళీ అమ్మ కావాలని అడుగుతుంది. అమ్మ వచ్చింది కదా. నేనే పాపకు అమ్మనంటూ అవంతిక వచ్చింది కదా. తనేమో నేనే అమ్మనంటుంది, పాపేమో తన అమ్మ కాదంటుంది. తనే అమ్మనని ఏ అధికారంతో చెప్తుంది? పోనీ మీరు అవంతికని పెళ్లి చేసుకున్నారా అంటే ఆమె మెడలో తాళి లేదు. తనే పాపకి అమ్మ అనటానికి ఎలాంటి ఆధారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? పాపకి నేనే అమ్మనని ఎందుకు పరిచయం చేశారు? లహరి గారు, తను నా భార్య కాదు, నా కూతురికి తల్లి అంతకంటే కాదు. మా మధ్య పరిచయం ఉందే తప్ప ఎలాంటి బంధము లేదు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిందే అవంతిక గురించి కాదు, నా కూతురు ప్రిన్సీ గురించి. ఇప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. మా అన్నయ్య, వదిన, పిన్ని ఎలా ఉన్నారో వాళ్ళని ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఉంది. అందుకే నేను వెళ్ళిపోతాను. దయచేసి నాకు అడ్డు చెప్పకండి. ఎటు తను వచ్చింది కాబట్టి, పాపని బాగా చూసుకుంటుంది కాబట్టి ఇక నా అవసరం లేదు. ప్రిన్సీ మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అమ్మగా ఊహించుకోలేదు. దయచేసి మీరు వెళ్ళకండి. నా కూతురి హెల్త్ కండిషన్ పూర్తిగా సెట్ అయ్యేంత వరకు, సంతోషంగా తిరిగేంత వరకు మీరిక్కడే ఉండండి. ఇంకొక 4 రోజులు ఓపిక పట్టండి. మీరు లేకపోతే మళ్ళీ నా కూతురి కండిషన్ క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఆ రోజు వచ్చే సమయానికి పాప పరిస్థితి ఎలా ఉందో మీరే చూశారు కదా. డాక్టర్ ఆల్మోస్ట్ హోప్స్ వదిలేసిన సమయంలో మీరొచ్చి సేవ్ చేశారు. లేదంటే నా ప్రిన్సీ నాకు దక్కేది కాదు. దయచేసి నన్ను కూడా అర్థం చేసుకోండి. మీరే నన్ను అర్థం చేసుకోవాలి. అన్ని విషయాలు ముందు ముందు మీకే తెలుస్తాయి. నా మాట కాదనకండి. ప్లీజ్ పాప గురించి ఆలోచించండి. నువ్వు ఎలా అయితే బిడ్డను నా స్థావరం నుంచి తీసుకొచ్చావో అదే విధంగా తీసుకొచ్చి నా చేతికి అప్పగించేలా చేస్తా. ఏమైందన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలేస్తుందేమో గాయత్రి. చెవండి, మీరు వెళ్ళి కొన్ని పాలు వేడి చేసి తీసుకురండి. ఇలా ఇవ్వండి. అలాగే. చూడు 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 చూడు, ఏడవకూడదు నాన్న. ఎందుకు ఏడుస్తున్నావు? దా దా దా, ఇచ్చుడు ఇచ్చుడు. అయ్యో, ఏమైంది నాన్న? రా రా, ఏడోకే ఏడోకే.
ఏవండి తొందరగా తీసుకురండి. అయిపోయింది, వస్తున్నా. ఏడోకు నాన్న, ఏడోకు. నేను కోరుకున్నది నెరవేర్చుకోవడం కోసమే పాపకి తల్లిగా నటిస్తున్నానని, పాపకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నానని పిచ్చోళ్ళకి తెలియదు పాపం. అందుకే ముందు పాపని అడ్డు తొలగించుకోవడానికి ఒక మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకోవాలి.